ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల గురుగారు విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెల ఎలా కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? గమనించినట్టయితే కనుక ముఖ్యంగా వీరికి ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి మే మాసం, వీరికి ఫిబ్రవరి 1 అయితే కొంచెం బాగానే ఉంటుంది అనుకోవచ్చు. కానీ మే మాసం వీరికి కొంచెం కఠినమైనటువంటి మాసం అని చెప్పొచ్చు, పరీక్ష కాలం అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే ఈ 2 మాసాలు కూడా పరీక్ష కాలం అని చెప్పొచ్చు ధనుసు రాశి వారికి. బాగా గుర్తుపెట్టుకోరు అందరూ కూడా. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే జ్యేష్ఠ మూల నక్షత్రాల్లో పుట్టిన వారు ఉంటారు, వీరికైతే మాత్రము పాత గొడవలు, కాళ్ళు చేతులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు, పాత మిత్రులు, బంధువర్గం వారు, అబ్బా వీటితో నాకు వద్దురా బాబు, ఈమెతో నాకు అవసరం లేదురా బాబు అనుకుని వెళ్ళిపోయిన వారందరూ కూడా మళ్ళీ వెంటాడి వెతికి మళ్ళీ గొడవలు పెట్టుకునేటువంటి యోచన ఉంటుంది. ఎందుకంటే సుఖంగా బతకనిరు ఎవరు కూడా, ఒక ప్రశాంతంగా చేసుకునేటువంటి వాతావరణానికి సుఖంగా బతకనివ్వరు. కాబట్టి మళ్ళీ ఎక్కడున్నారో అని వెతికి అయినా వీళ్ళు సంపాదిస్తున్నారేమో, సుఖపడుతున్నారేమో అని చెప్పేసి మరీ శత్రువుని పెంచుకునేటువంటి విధానం. దీనికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి వీరికి స్ట్రెస్ ఎక్కువయి గండాలు కూడా వస్తాయి, గండాలు కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించే తత్వం వీరికి ఉంటుంది. కానీ ఆ సూక్ష్మత్వంలో మిస్ అయిపోతారు. అంటే మన మీద ఎందుకు దండెత్తుతారులే, మనం వాళ్ళకి ఏం చేసాము అనుకుంటాం. కానీ మీరేం చేయలే, వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎదుటివారు ఏదో చేశారు కాబట్టే మేము ఇలా ఉన్నాం అని అనుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారితో. ఇకపోతే ఎఫైర్స్ కానీ, అక్రమ సంబంధాలు కానీ, లవ్ కానీ వీళ్ళకి సెట్ అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. కాబట్టి వాటి జోలు వెళ్ళకూడదు. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వాటి జోలు వెళ్ళకూడదు. వీరికి సెట్ అయ్యేది ఏమైనా ఉందంటే ఒకటి అరేంజ్ మ్యారేజ్. అది ఈ మాసంలో ప్రయత్నం చేస్తే 22వ తారీఖు తర్వాత, అంటే అమావాస్య వెళ్ళిపోయి జ్యేష్ఠ మాసం రావాలి. జ్యేష్ఠ మాసం వస్తేనే వీరికి ఏదైనా అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మొట్టమొదటిది ఏంటంటే పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ధనుసు రాశి ఉందో, ధనుసు రాశి వారు జ్యేష్ఠ మాసంలో పెళ్లి పనికిరాదు. ఎందుకు అంటే జ్యేష్ఠ మాసము ధనుసు రాశి 2 ఏకనాడి అంటారు. అందులోనూ ఇంట్లో పెద్దవారిగా పుట్టి ఉంటే కనుక త్రినాడి అంటారు. కాబట్టి అస్సలు పనికిరాదు. ఇక రానున్నటువంటి కాలంలో జూన్లో చేసుకోవచ్చు పెళ్లి. అది కూడా జూన్లో ఎట్లా చేసుకోవాలంటే, జూన్ కూడా చావచ్చలేదు, జూన్లో ఆషాఢ మాసం వస్తుంది. ఇక వీరికి ఆగస్టు సెప్టెంబర్లోనే పెళ్లి చేసుకోవాలి. ఆగస్టులో చేసుకున్నటువంటి పెళ్లి నిలబడదు. అంటే వీరికి అప్పుడు అర్థం ఏంటి అంటే, ఇక ఈ సంవత్సరం మొత్తంలో వీళ్ళకి నిలబడేకంటే సెప్టెంబర్ తర్వాతనే వీళ్ళ దరిద్రం అట్లా ఉండిద్ది అనమాట. ఇక ధనుసు రాశి దరిద్రం ఏదంటే చూసారా, మే మాసంలో లేదు అవకాశం. అమ్మాయి అని అబ్బాయినే కలిగించుకుంటారు. ఇక జ్యేష్ఠ మాసంలో పెళ్లి లేదంటున్నాం, ఆషాఢ మాసంలో చేసుకోవడానికి లేదు, ముహూర్తాలు ఉండవు. మళ్ళీ ఆగస్టులో చేసుకుంటే పెళ్లిళ్ళు నిలబడవు. చరిత్ర అది. ఆగస్టులో చేసుకున్న పెళ్లిళ్ళు 90% నిలబడవు. ఇది రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే, ఏ రాశి వారైనా సరే. ఇది ఒకటి ఉంది. ఇక ఎప్పుడుంది, సెప్టెంబర్ అక్టోబర్లో ముహూర్తాలు సరిగా లేవు. ఇక నవంబర్ కార్తీక మాసం నరకాసుని చంపేసి మనం పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఇంకా సంవత్సరం చివరాఖరిలో పెళ్లి చేసుకుంటే అప్పుడు చలికాలం హనీమూన్కి వెళ్ళడానికి కానీ, గోవా లాంటి ఊటీ లాంటి ప్రాంతానికి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఊటీ అంటే కూడా వీరు ఎట్లా ఉంటుంది తెలుసా, ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అరే బాబు పెళ్ళి అయింది కదా, మరి హనీమూన్కి ఇట్లా వెళ్ళాలా అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా అంటే, కాశీ, రామేశ్వరం హనీమూన్కి. అలాంటి మేధాలు అనమాట వీళ్ళు. అక్కడికి వెళ్ళేసి వీరు హనీమూన్ తీర్చుకునేటువంటి స్వభావం, అంటే 2 కలిసి వస్తాయి కదా అని అలాగే వెళ్ళేటువంటి స్వభావంతో ఉంటారు. కాకపోతే వీరి ఆలోచన విధానం ఖచ్చితంగా మార్చుకోవాలి. వీరు అనుకుంటారు 2 విధాలుగా సంపాదించవచ్చు కదా అని. కానీ 2 విధాలుగా సంపాదించింది ఎలా అయితే ఉందో, శత్రువులు కూడా అలానే కొని తెచ్చుకోవాలి. మనం ఒక్కళ్ళే మంచోళ్ళు అయితే సరిపోదు, మనం చుట్టూ ఉండే వాళ్ళు కూడా మంచివారై ఉండాలి. అది గ్రహించుకుంటూ ఉండాలి. మరొకటి, ఈ యొక్క మాసం వీరికి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా ఉంది. అది కూడా ఆలోచన ప్రకారంగా మాత్రమే. స్ట్రెస్ ఎక్కువ అవడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ, వీరికి బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు కానీ, లివర్ పెయిన్స్ కానీ, కిడ్నీస్ కానీ, స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అయితే వీరు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా హాట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి, వామ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి, జీలకర్ర వాటర్ తీసుకుంటూ ఉండాలి. వంటలో ఎక్కువ ఇంగువ అనేది వీరు వాడుకుంటూ ఉండాలి. ఇలాచీలు, లవంగాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాల్చిన చెక్క లాంటి మసాలా ఐటమ్స్ కూడా ఎక్కువ వీరు వాడుతూ ఉంటే బ్లడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ తింటూ ఉంటే హార్ట్కి సంబంధించినటువంటి సమస్య కూడా వీరికి తక్కువ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా ఈ యొక్క మాసం మొత్తం కూడా
ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఈ రకంగా అయితే ఉంటాయి. కాబట్టి విదేశీయానం ప్రయత్నం చేసేవారు ఏదైనా ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఎప్పటి వరకు అంటే కనుక కనీసం సెప్టెంబర్ వరకు పోస్ట్పోన్ చేసుకుంటే ఆ తర్వాత వీరికి అనుకోకుండా అనూహ్యంగా అవకాశాలు అయితే మాత్రము ఖచ్చితంగా అందిపుచ్చుకునేలాగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి. ఇక వీరు విదేశాన్ని వెళ్ళాలనుకున్న వారు, నరదిష్టి నరఘోష లేనటువంటి వారు అంటే నరదిష్టి నరఘోష రాకుండా ఉండాలనుకున్న వారు, పితృదోష తొలగాలనుకున్న వారు రేగిపళ్ళు చూర్ణం కానీ రేగిపళ్ళు ఆకులు కానీ తెచ్చుకొని ఇంట్లో కాచుకొని ఆ నీటితో స్నానం చేస్తే కనుక వీరి మీద ఉన్నటువంటి చెడు క్రియలే కాకుండా నరదిష్టి నరఘోష కాకుండా పితృదోషాలే కాకుండా ఎన్నో రకాలైనటువంటి గ్రహ దోషాలని కూడా ఇలా చిటికలో పటాపం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదొకటి ప్రయత్నం చేయాలి. ఇక పెళ్లి చేసుకునే యోగ్యత అయితే వీరికి లేదు. ఇంకా ఏదైనా రంగాల్లోకి వెళ్ళాలనుకున్నా, కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక షేర్స్ లాంటిలో కంటూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి రంగాల్లో బ్యాంకింగ్ సెక్టార్స్ లో కూడా వీరు అడుగు పెట్టొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో బ్యాక్ ఆఫీస్ ద్వారా అయితే వీరు వెళ్ళొచ్చు. అంటే ఆ రాజకీయ రంగంలో ఫ్రంట్ గా కనిపించకుండా బ్యాక్ లో సలహాలు ఇచ్చేటువంటి దాంట్లో వెళ్తే వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు అయితే వీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలానే చేసేటువంటి ప్రయాణాలు కూడా ఆచిచూచి ప్రయాణం చేయాలి. ఆదివారం మంగళవారం చేసే ప్రయాణాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆచిచూచి చేయాలి. ఎవరైనా ఎదురు రావడమా, పొద్దున్నే మిరియాలు తిని వెళ్ళటమా, లేదా ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఉంటే వారి చేత వాటర్ కొంచెం తాగి లేదా స్వీపీ వస్తువులు కొంచెం తినేసి వెళ్ళటమా లాంటివి చేయాలి. మూర్ఖత్వంగా మొండిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని తగ్గట్టు ప్రతిఫలం అయితే మాత్రం మనకి అది సూచిస్తూ ఉంది. అలానే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉంటే మాత్రం వచ్చేలా కనిపించదు. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మాత్రం గొడవ పెద్దదే కానీ డబ్బులు మాత్రం రావు. శత్రుత్వం పెరుగుతుంది కానీ డబ్బులు మాత్రం రావు. కాబట్టి నెమ్మదిగా ఒక కంప మీద గుడ్డేసామంటే నెమ్మదిగా లాక్కోవాలి, గుడ్డ మొత్తం చిరిగిపోతుంది. అదేవిధంగా నెమ్మదిగా డబ్బులు అడగాలి, లేకుంటే వదిలివేయాలి. ఇంతటితో రావు అనుకోవాలి. ఏదో రూపాన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అయితే వస్తుంది. ఇక వీరికి మెడికల్కి సంబంధించింది కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, అలానే మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్స్లో కానీ, హాస్పిటల్స్ కానీ, ఇలాంటి రంగాల్లో వీరికి మెడికల్ షాప్స్ కానీ, ఇలాంటి రంగాల్లో ప్రకృతి వైద్యాలు, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, న్యాచురోపతి ఇలాంటి వాటిల్లో వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది. అలాంటి వాటిల్లో వీరు ఉంటే కనుక వారికి మంచి ఆ పొజిషన్, స్థాయి, ఆ స్థానము, గుర్తింపు అన్ని లభిస్తాయి. కాబట్టి అలాంటి రంగాల్లో వెళ్ళొచ్చు. ఇక మిలిటరీ కానీ, పోలీస్ రంగంలో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కానీ వీరు ప్రయత్నం చేయొచ్చు. మాస్టర్స్గా డిగ్రీ పొంది ఉంటే కనుక స్కూళ్ళల్లో, కాలేజీలో, ఇన్స్టిట్యూట్స్లో కూడా వీళ్ళు పాఠ్యాలు చెప్పుకునేంత వరకు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక పాత గొడవ లాంటి జోలికి వెళ్ళకూడదు. ఎవరైనా వస్తే కూడా చాలా బాబుని దండం పెట్టి పక్కకు పంపేళ్తాము. గొడవను పెంచుకోకూడదు. గొడవను పెట్టుకుంటే వీరికే లాసు, వీరికే ఇబ్బంది. వీరు చేయాల్సిన పని మర్చిపోతూ ఉంటారు. చాలా దూరం వెళ్తుంది. కాబట్టి గొడవల జోలు వెళ్ళకూడదు. అలానే గండాల జోలు వెళ్ళకూడదు. ఏదైనా దొంగ స్వాముల జోలు వెళ్ళకూడదు. తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎవరి మాట నమ్మితే వారి మాట తీసుకోకూడదు. ఎవరి మాట నమ్మితే వారి మాట తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు. ఇంత జాగ్రత్తలు తీసుకుంటేనే మే మాసంలో వీరికి అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మాత్రం గ్రహాలు కూడా వీరిని ఒత్తుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిగెత్తుతూ ఉంటారు. రాహు గ్రహం వీళ్ళకి ఏం చేస్తంటే నువ్వు ఇంకా పరిగెత్తు అంటే శ్వాస ఆగిపోతుంది. ఎంతసేపు పరిగెత్తుతారు? రాహు గ్రహం అలా చేస్తుంది. వీళ్ళకి కేతు ఉంటుంది. ఏం చేస్తంటే ఒక ముళ్ళ చెట్లలోకో ఊపిలోకి వెళ్తూ ఉంటే ఇది కాదు లోపలేదో వజ్రం ఉంది అని చెప్పని లోపలికి వెళ్ళిపోతారు. ఊపిరి రాదు. కాబట్టి గ్రహాలు కూడా వీరికి ఏం చేస్తాయి అంటే వీరు చేసే చెడు పనికి ఎక్కువ సహకరిస్తాయి. కాబట్టి ఆలోచన విధానం మార్చుకోవాలి. వీరేంటంటే గురు గ్రహానికి, రవికి, కేతువుకి ఈ 3 గ్రహాలకి జపం చేయించుకోవాలి. లేకపోతే వీరికి వీరే స్ఫటికమాల తీసుకొని, స్ఫటికమాల మన దగ్గర మంత్రోచ్చారణ చేసి లభ్యపడుతుంది. అలాంటి స్ఫటికమాల తీసుకొని మాసం మొత్తం కూడా నైట్ పూట కానీ, మార్నింగ్ అవర్స్ కానీ, సాయం సంధి వెళ్ళైనా, అంటే సూర్యోదయానికైనా, సూర్య అస్తమానికైనా సరే, ఉషోదయం, సూర్యోదయం అంటే అరుణోదయం, ఈ 2 సమయాల్లో కనుక వీరు జపం చేసుకుంటూ ఉండాలి. ఆ జపం చేయడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి కలిసి వస్తున్నాయి? ఈ పరిహారాలు, మనం ఇచ్చేటువంటి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఇవే కాదండి. వీటితో పాటు అసలు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, ప్రతి ఒక్కరు కూడా సమస్య వచ్చిందంటే నా జాతకం బాగాలేదండి, నా టైం బాగాలేదండి. టైము జాతకం ఏం కాదండి. గ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేయవు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది. అది మనమేం చేయించండి చెడు క్రియలు, మన ఎదుగుదలను తట్టుకోలేక చేసే క్రియలు. భార్యాభర్తలు ఉంటారండి, విడిపోయేటువంటి తత్వం. ఈ రోజుల్లో చూడండి ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయండి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి, ఎన్ని అపహారాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు దూరం చేస్తూ ఉన్నారు. పెళ్ళైనా కూడా స్త్రీని వదలట్లేదు, పెళ్ళైన భర్తను వదలట్లేదు, పురుషుడిని వదలట్లేదు, పిల్లల్ని వదలట్లేదండి. చండి పిల్లల్ని తీసుకపోయి కిడ్నాప్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి మన వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా
నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయండి. ప్రతి ఒక్క దరిద్రుడు ఇలాంటి ఒకటి నేర్చుకొని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సింది పోయేసి భయభ్రాంతులు చేసే వ్యవస్థ ఏర్పడుతోంది. తాలిబాన్స్ కన్నా కూడా ఘోరంగా ఉన్నారు. ఉగ్రవాదులకు చర్య కన్నా కూడా ఘోరంగా ఉంది. మనం వాడే డ్రగ్స్ కన్నా, మనం అంటే నేను కాదండి, మామూలుగా వాడే డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా చాప కింద నీరులాగా ఇది వాకుతూ ఉంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కో ఎడ్యుకేషన్ ఉన్నవారు, కో లివింగ్స్లో ఉండేవారు అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ జాతకాలు చెప్పు, జాతకంలో ఉండవు. ఇవన్నీ కూడా మనమే గ్రహించుకోవాలి. లేదు అంటే మాత్రము మూడో వ్యక్తి చొరపడేసి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మనకున్న వీక్నెస్ పాయింట్ గమనించి వారందరి వల్ల కూడా ఖచ్చితంగా మనం ఇబ్బంది పడే యోచన ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అలా ఏమైనా ఉంది, మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే కనుక నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, సన్నబడిపోవటం, నల్లబడిపోవటం, ఇలాంటివి ఏమైనా మీకు అనిపిస్తున్నాయి అంటే కనుక ఒంటరిగా ఉండటం, స్ట్రెస్ అవ్వటం, ఒకళ్ళే కావాలి నాకు, వారే కావాలని చెప్పి తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని అందరిని వదిలివేసుకోవటం, ఇలాంటివన్నీ జాతకాల్లో ఉండవండి, చెప్పరు ఎవరును. ఇలాంటివి మీకు ఏమైనా అనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా ఎదగలేరు, జాబ్ పరంగా ముందుకెళ్ళలేరు, ఇలాంటి ఏదైనా సమస్య ఉందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాలి. ముందు పెట్టేది ఉంటుందండి. ఒక ముందు పెడితే కనుక మనకి ఏ పని చేసినా ముందుకెళ్ళలేరు. ఎంత సంపాదన ఉన్నా నష్టపోతూ ఉంటారు, డబ్బు రాదు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఎవరి నమ్మే పరిస్థితి లేదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించేలాగైతే మాత్రం ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ధనుసు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల కన్నా కూడా ముందు మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ప్రజలకు అందజేసే విధంగా మనం సిద్ధంగా ఉన్నాము. అందరు ప్రజలు మన వద్దకి వచ్చేటువంటి సమయం కావచ్చు, దూరం కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అందరూ వచ్చేటువంటి యోచన ఉండకపోవచ్చు. కానీ వారి సమస్య తీరాలని ఒక సంకల్పంతో మనం ఎన్నో రకాల వస్తువులు వారి చెంతకే చేరుస్తున్నాం. దాంట్లో ఒకటి యంత్రం. ఈ యంత్రాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా పూర్తి ఉచితంగా అయితే మన ప్రేక్షకులకి ఇస్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక యంత్రం పెట్టుకుంటే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంది. ఈ రోజుల్లో కొన్ని రాష్ట్రాలు అయితే కనుక ఇళ్ళు కూలగొడతా ఉన్నారు, స్థలాలు లాగేస్తూ ఉన్నారు, హైడ్రల్ అని అదని ఇదని చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల కష్టపడి సంపాదించినటువంటి వస్తువులు దక్కకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాయోగంజే కాసి సరిగా తినక పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి సంకల్పంతో చేసేసేటువంటి ప్రజలు అన్యాయం అయిపోయి రోడ్డు పాలు చేస్తా ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు. వారందరికీ కూడా చుక్కెదిరేలాగా, ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఇదేలాగా, వారికి మంచి చులకలు వచ్చేలాగా ఇలాంటి యంత్రాలు మన ఇళ్లలో పెట్టుకుంటే వీటి యొక్క శక్తి, వీటి యొక్క పవర్ అనేది వారికి అంటి వారు మన జోలు రాకుండా మనం ఎంతవరకైనా కాపాడుకునే ప్రయత్నం అయితే మాత్రము ఖచ్చితంగా చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి యంత్రాలు ప్రతి ఇంట్లో పెట్టుకుంటే కూడా మనకి ఎన్నో రకాలైన సానుకూలపడిన వాతావరణం, ఇంట్లో ఏదైనా చేతబడిగా ఉన్నా, నెగిటివిటీ ఉన్నా, దెయ్యాల భూతాలు లాంటివి ఉన్నా, ఇంట్లో ఏదన్నా చెడు క్రియలు జరిగినా అలాంటివన్నీ కూడా పటాబంచలేకపోతే మనలో సంకిత భావం లేకున్నా, మనలో ఆర్థికపరమైన ఇబ్బందులు, మనలో ఏదో కొట్లాట్లు గొడవలైనా ఎన్నో రకాల సమస్యలు ఉంటే కూడా ఈ యొక్క యంత్రం ఇంట్లో పెట్టుకోవడం ద్వారా సమస్యలన్నీ కొంతమేర అయితే తీరిపోతాయి. అలాంటి యంత్రాన్ని నేను పూర్తి ఉచితంతో ప్రజల వద్దకి చేరుస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. అయితే దీనికి మన వద్ద నుంచి వారి చెంతకు చేరేంత వరకు దారి ఖర్చులకు అయ్యేటువంటి రుసుము మాత్రమే నేను స్వీకరిస్తున్నాను. యంత్రం మాత్రం ఉచితంగా ఇస్తున్నాను. కాబట్టి దాంతోపాటు ఈ రాశి వారికి కడియము, ఈ యొక్క కడియము దీనిలో కూడా మంత్రం ఉంటుందండి. దీనిలో మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. దీన్ని మంత్రోచ్చారణ చేసిస్తున్నాను. ఈ యొక్క కడియం ధరించుకోవడం వల్ల నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలే కాకుండా మనకి స్ట్రెస్, ఆలోచన విధానం, మనం ముందుకెళ్ళేటువంటి ధైర్యం, మనకి ఎలాంటి చెడు శక్తులు మన దగ్గర రాకుండా కాపాడేందుకు ప్యూర్గా ఇది ప్యూర్ రాగితో చేసినటువంటి కడియము మనం ధరించుకున్నట్టే బ్లూస్ బంప్స్ వస్తాయి. మన జోలు ఎవరు రారు, అమ్మో ఇతని ద్వారా వద్దు అనుకుని వెళ్ళిపోతారు. అలాంటి కడియాన్ని నేను వారి వద్దకి చేర్చేందుకు సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరస్వర ధరలను మనము లభ్యపరిచి ఇస్తున్నాం కాబట్టి సంప్రదించవచ్చు. దీంతో పాటు ఇది ఒక లైట్, దీనిలో యంత్రం ఉంటుంది. కరెక్ట్గా చూస్తే ఇది యంత్రం చేసిస్తున్నాను. పిల్లలు ఈ రోజుల్లో చదువు గుర్తుండట్లేదు, ఎగ్జామ్ రాసే టైంకి మర్చిపోతున్నారు, పిల్లలు పెద్దలు మాట వినట్లేదు. అలాంటి వారికి యంత్రం వేసినటువంటి ఈ ట్యూబ్లైట్ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, దేవుడి మందిలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లోనూ ఈ యొక్క ట్యూబ్లైట్ ఇంట్లో ఉండడం ద్వారా వారికి ఎన్నో రకాలైన చెడు క్రియలన్నీ కూడా పటాపంచలేకపోతాయి అనమాట. ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో రకాలైన వస్తువులు వారి సమస్యను బట్టి
పరిష్కార మార్గం చూపించే వస్తువులన్నీ కూడా మనం మంత్రోచ్చారణ చేసిస్తాం కాబట్టి కావాలంటే వారికి సంప్రదిస్తే దాని ప్రకారంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తీర్చేటువంటి దానికి మార్గాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా వెతికేదానికైతే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నించవచ్చు. ప్రతి రాశి వారికి కూడా దేవుని అనుగ్రహం ఒకటి కావాలి. అది ఏంటంటే మనం ఇందా చెప్పుకున్నాం, జపాలైతే గ్రహాలకి జపాలు చేసుకోవాలి. అలానే చేయలేని సిచ్యువేషన్ పరిస్థితులు ఉన్న వారు ఏం చేయాలంటే నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నన్నలువులు, సజ్జలు, కలంజ ఇవన్నీ కూడా పావుకిలో చప్పును తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాటి మీద ప్రదక్షిణ చేసుకుంటూ నువ్వుల నూనెతో శనీశ్వరుని దగ్గర అభిషేకం చేసుకోవాలి లేదా దీపారాధన చేసుకోవాలి. బెల్లం ఒక ముక్క, ఒక 5 రూపాయల కాయిన్, 2 మొలలు అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకుంటే ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది రాకుండా ఉంటుంది. అలానే విష్ణు ఆలయంలో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకున్నట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఉప్పు వేయనటువంటి చపాతీలు, రోటీల మీద ఆవుకి తినిపించాలి, తోట కూడా తినిపించాలి. దోసకాయలు ఆవుకి తినిపించినట్టయితే కనుక వీరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వారం అయితే గురువారం, శనివారం 2 వారాలు కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి ఊదా కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్. ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతం. బిస్కెట్ కలర్ కూడా బాగుంటుంది. 4 కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ వచ్చేసి 6, 9 ఈ 2 నెంబర్ కూడా ఈ మాసం మొత్తం కూడా అద్భుతం కలిసి వస్తాయి. ఇంకా ఏదైనా సమస్య ఉన్నది అంటే అన్ని సమస్యలు జాతకాలు అయితే తెలియదు. ఆ సమస్య కొన్ని జాతకాలు, దశలు, అంతర్దశలు, గోచారం ప్రకారంగా తెలియవు. సమస్యను చూడాలి అంటే ఫోటో అన్నా కావాలి, మనిషి అన్నా కావాలి. ఈరోజు సమస్యలు జాతకం చూడగానే చెప్పేటువంటి పరిస్థితులు అయితే లేదు. కాబట్టి ఏ సమస్య ఉందో పరిశీలిస్తే ఆ సమస్యకి తగ్గట్టు పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉంటే సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలాంటి విశేషాలు జరగబోతుంది? మంచి విశ్లేషణ అందించండి. ధన్యవాదాలు.